అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ శ్రీనాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 76వ ప్రసంగం చేయనున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల కార్యక్రమానికి అందరికీ కూడా నమస్సుమాంజలి అండి. ముఖ్యంగా తత్వాభిలాషులందరికీ కూడా, సత్యాన్వేషకులకు, ఏమైందండి తర్కయుక్తంగా ఆలోచించే వారికి, ఇంగిత జ్ఞానాన్ని మనం వాడుకుని ఈ యొక్క శాస్త్ర జ్ఞానాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఏ విధముగా మన జీవితాన్ని శ్రేష్టంగా, సర్వోన్నతంగా, సర్వాంగ సుందరంగా 3 పువ్వులు 6 కాయలుగా చేసుకోవచ్చునో స్పష్టమవుతుందండి. మనం గత ఎపిసోడ్లో ఏం చర్చించుకున్నామండి? ఒక్క భగవంతుడే పతిత పావనుడు అన్న అంశంపై మన చర్చను కొనసాగిస్తున్నాం. అహంకారంతో కూడుకున్న మనుషులు ఏ విధముగా సమాజములో హింసాత్మక కార్యక్రమాలు తలపెట్టి ఆ విధంగా సాటి మనుషులకు కష్టాలు, నష్టాలు, దుఃఖము కలుగజేస్తున్నారు. భగవంతుడు స్పష్టంగా చెప్పడం జరిగిందండి, నేను హింస చెయ్యను, నేను హింసని ప్రోత్సహిస్తున్నాను, హింసని సమర్థిస్తున్నాను అని భగవద్గీతలో ఎక్కడా నేను చెప్పలేదు. భగవద్గీతలో ఎక్కడా నేను చెప్పలేదు. అహింసా సత్యం అక్రోధ అన్నాను. అంటే అహింస, సత్యము, అక్రోధ, దయాభూతేషు, క్షమాభావన, అందరినీ ఒక సోదరుడుగా గుర్తించటము, అందరూ పరమాత్మ సంతానము, సమానత్వంతో చూడాలి. అందులో ఎక్కడైనా యుద్ధము చేయడానికి ఒక భౌతిక ప్రకారంగా యుద్ధము చేసి మారణకాండ సృష్టించడానికి ఏ విధమైనటువంటి మోటివేషన్ ఏమైనా ఉందా చెప్పండి ఒకసారి. కాస్త గుండె మీద చేయి పెట్టుకుని చెప్పండి. లేదు. భగవద్గీతలో లేనటువంటి విషయాన్ని మనము ఆ విధంగా తప్పుగా అర్థం చేసుకుని భగవంతుడి నుండి, భగవంతుడి యొక్క సత్యమైనటువంటి వారసత్వము, స్వర్గ వారసత్వము, 2 యుగాలు, సత్య త్రేతాయుగాలు, అరకల్పము, మనము అది వారసత్వ రూపంలో భగవంతుడు వర్తమానములో ఒక సాధారణ మనిషి శరీరము అధిరోహించి, అంటే అవతారము దాల్చి పరకాయ ప్రవేశము చేసి పునః మనందరికీ కూడా సత్య అసత్యాల విశ్లేషణాత్మకంగా మన దృష్టికి అద్భుతమైన ఈ ఆధ్యాత్మిక రహస్యాలను తీసుకొస్తున్నారండి. ఎవరైతే నేను చక్కటి జీవితాన్ని పొందాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ప్రతి ఒక్కరిని భగవంతుడి సంతానముగా గుర్తించాలి, ఏమండి అన్యోన్యమైనటువంటి సంబంధాలు ఉండాలి, మంచి ఆరోగ్యాన్ని పొందాలి, అర్థమైందండి. ఇటువంటి కోరికలు ఉన్నవారికి ఈ యొక్క జ్ఞాన మార్గములో, ఆధ్యాత్మిక దృష్టికోణంలో శ్రీమద్ భగవద్గీతని కానీ విన్నట్లయితే చక్కగా అర్థమవుతుందండి. అయితే హింస జరుగుతోంది ప్రపంచంలో. ఎందుకు నేను చెప్తున్నాను అంటే, ఇది మరలా ఎందుకు చెప్తున్నానంటే, సమాజంలో హింస జరుగుతుంది, దానికి భగవంతుడు కారణం కాదు. ఎవరు కారణము అన్న దానికి మళ్ళీ భగవంతుడు 16వ అధ్యాయంలోని 8, 9 శ్లోకాల్లో చెప్పడం జరిగింది చాలా స్పష్టంగా. ఇంకా ఎటువంటి డౌట్ అక్కర్లే. కేవలం మనం చేయవలసిందల్లా బుద్ధి నేత్రాన్ని తెలుసుకోవాలి అంతే. మూఢ విశ్వాసము, అంధవిశ్వాసము ద్వారా మనము ఎటువంటి ప్రగతి, పురోగతి ఆధ్యాత్మిక రంగంలో పొందలేము, గుర్తుపెట్టుకోండి. అందుకని ఏం చెప్పాడంటే అందులో, ఇప్పుడు మహాభారతంలో ఏదైతే మనకి సీను మనకి ఇప్పటి వరకు మనం సినిమాల రూపంలో కానీ సీరియల్స్ రూపంలో అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, ఇప్పటి వరకు భాష్యకారు చెప్పిన విషయం ఏంటి? కురుక్షేత్ర యుద్ధ మైదానములో యుద్ధము ఆ విధంగా జరగడానికి భగవంతుడు కారణం, అండర్ ద పర్సనల్ సూపర్విజన్ ఆఫ్ గాడ్. దీనికి ఆధారాలు మనకు కావాలి. ఇప్పుడు ఏదో ఒక్క శ్లోకం తీసుకొని అందులో యుద్ధం అన్న పదం ఉంది, 12 శ్లోకాల్లో యుద్ధం అన్న పదం ఉంది, రణము, యుద్ధము, సంగ్రామము అన్న పదాలు 12 శ్లోకాల్లో ఉంది. 93 శ్లోకాల్లో యోగము అన్న పదం ఉంది. రాజవిద్య, రాజగుహ్య యోగము అని 9వ అధ్యాయం ప్రత్యేకంగా
ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు అందులో చెప్పడం జరిగింది. మరి దీని సంగతి ఏంటంటారు? మళ్ళీ మనం ఇప్పటివరకు చర్చించుకున్నాము, కామము, క్రోధము, లోభము నరకానికి ద్వారాలు. అదేవిధంగా ఇవన్నీ కూడా పరమ శత్రువులు. వీటిపై నీవు జయించు, వీటిని సమూలముగా నిర్మూలించు అన్నాడు. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మనా జై శత్రు మహాబాహో కామరూపం దురాసదం. కామ వికారాన్ని సమూలంగా నాశనం చేయి. ఎవరి కోసం చెప్తున్నాడు? అర్జునుడికి చెప్తున్నాడా? ఈ కామ వికారము, క్రోధ వికారము, లోభ వికారం ఇవన్నీ విడిచిపెట్టమని చెప్పాల్సినటువంటి సన్నివేశం అండి కురుక్షేత్ర యుద్ధ మైదానంలో. ఒకసారి బుద్ధి నేత్రాన్ని తెరుచుకోండి. సమాజంలో ఏదైతే చేస్తున్నారో మనం చూస్తున్నామో, ఇక్కడ మారణకాండ ఏదైతే జరుగుతుందో, హింసాత్మక కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో ఇవన్నీ కూడా ధర్మ మార్గంలో నడిచే వారిని అధర్మ మార్గంలో నడిచేవారు చంపుతున్నారు. చాలా వరకు మనం చూస్తున్నాం. చూసారా, మనకి ఇక్కడ మహాభారతంలో కూడా ఏం చేశారు? జస్ట్ ఒక ప్రాపర్టీ డిస్ప్యూట్. అది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యం. ప్రాపర్టీ డిస్ప్యూట్. 5 ఊళ్ళు ఇవ్వండి అంటే సూది మొన మోపినంత జాగా కూడా నేను ఇవ్వను. అది మహాభారతం అయింది. 2 కుటుంబాల మధ్య జరిగినటువంటి వివాదము మహాభారతం ఎలాగవుతుంది? మొత్తము యావత్ ప్రపంచానికి ఏ విధంగా మీరు దాని సంబంధాన్ని ఆ విధంగా జోడించగలుగుతారో ఆలోచించాలి. ప్రపంచంలో కూడా రండి, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఏదైతే ఉందో, మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు కొట్టుకుంటున్నారు. అర్థమైందండి? అదేదైనా ఖరీదైన ప్రాపర్టీ విడిచిపెట్టి వెళ్ళారనుకోండి, ఒక 10 కోట్ల 20 కోట్ల ప్రాపర్టీ, అది ఎవరైనా వంకర టింకర పనులు చేసుకుని ఏదన్నా చేశారనుకోండి, అక్కడ యుద్ధం నడుస్తోంది. ఎంతవరకు వెళుతోందంటే మనం చూస్తున్న పేపర్లో పడుతోంది కదా, ఒక 100 గజాల స్థలం గురించి అన్న తమ్ముడిని చంపినట్టుగాను, లేకుండా ఇట్లాంటి తండ్రిని చంపి ఆ విధంగా ఆస్తి రాయించుకోవడము, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు? ఆ 16వ అధ్యాయం చాలా చాలా మంచి అధ్యాయం అండి. అసుర గుణాలంటే ఏమిటి, దైవీ గుణాలంటే ఏమిటి అని స్పష్టంగా చెప్తుంది. అసత్యమ ప్రతిష్టం తే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. అర్థమైందండి? ప్రపంచమంతా అసత్యము మనం చెప్పుకున్నాం గత ఎపిసోడ్లో. ఎందుకంటే ఇప్పుడు ఈ తర్వాత శ్లోకం అర్థం కావాలంటే దీనిని ఒకసారి మనం పునరావలోకనం చేసుకోవాలి. అందుకని చెప్తున్నాను మళ్ళీను. ఇప్పుడు నేను చెప్పబోయే తర్వాత 16వ అధ్యాయంలో 8 ఇప్పుడు చెప్పుకుంటుంటే 16వ అధ్యాయం 9వ శ్లోకం మనం ఎపిసోడ్లో చక్కగా చర్చించుకోబోతున్నాం. దాని గురించి ఈ ముందు శ్లోకాన్ని మనం గత ఎపిసోడ్లో చర్చించుకున్న శ్లోకాన్ని మరొకసారి కొంచెం సంక్షిప్తంగా అర్థం చేసుకుంటే అప్పుడు తర్వాత శ్లోకం చాలా సులభంగా సత్యంగా అర్థమవుతుంది. అసత్యం, అప్రతిష్టం, దేనికి ఆధారం లేదు, జస్ట్ అంతే, బై ఛాన్స్ ఉందన్నమాట. యాదృచ్ఛికం అంటారు. దీనిలో భగవంతుడి రోల్ లేనే లేదు. అనీశ్వరం, పరస్పర సంభూతం అనేది కామహైతుకం. ఈ మానవ సృష్టి కేవలము కామ వికారము ద్వారా మాత్రమే జరుగుతుంది. వాళ్ళ ఉద్దేశంలో అంతే కదా. స్త్రీ పురుష సంభోగం ద్వారా పిల్లలు జన్మ తీసుకుంటారు. ఇది యూనివర్సల్లీ అప్లికబుల్ కదా. సో ఆ విధంగానే జరుగుతుంది. కానీ ఇక్కడ భగవంతుడు ఎందుకు మధ్యలో తీసుకొస్తున్నారు? భగవంతుడు ప్రమేయం లేదు కదా. ఇటువంటి మందబుద్ధులు, ఇటువంటి బుద్ధిహీనులు, ఇటువంటి దేహాభిమానములో కూరుకుపోయినటువంటి రాక్షసులు, అసురులు అన్నాడు భగవద్గీతలో. ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారంట? వాళ్ళు దేహాభిమానంలో ఉంటారు కాబట్టి వాళ్ళు దైహికంగా సుఖభోగాలను అనుభవించడానికి, ఆ సుఖభోగాలను అనుభవించడానికి అవసరమైన డబ్బుని సమకూర్చుకోవడంలో ఎవరైనా అడ్డు తగిలితే వాళ్ళని చంపేస్తారు. హింస అంటే అక్కడ జరుగుతోంది. అదే ప్రపంచంలో మనం చూస్తున్నాం. యుద్ధాలు, మారణకాండ, టెర్రరిజము, బాంబులు వేయటం, చంపడం, ఇవన్నీ ఏదైతే జరుగుతుందో, భౌతికంగా హింస ఏదైతే ఫిజికల్ గా బాడీని ఎలిమినేట్ చేయటం ఏదైతే జరుగుతోందో అది ఈ విధంగా దేహాభిమానంలో కూరుకుపోయిన మనుషులు చేస్తుంది.
ఇప్పుడు తర్వాత శ్లోకం జాగ్రత్తగా వినండి. అబ్బా, అది చాలా బాగా అర్థమవుతుంది. 16వ అధ్యాయంలోని 9వ శ్లోకం. అహంకారంతో కూడుకున్న మనుషుడు. అహంకారం అంటే, అహం అంటే నేను, కారము అంటే సాకారము అని అర్థం చేసుకో. అర్థమైందండి? అహం సాకారము అంటే దేహము, భౌతికము. సాకారము అంటే భౌతికము. నిరాకారము అంటే అభౌతికము. ఫిజికల్, మెటాఫిజికల్ అంటే. నేను సాకారము అంటే అహంకారం. నేను గొప్పవాడిని. అర్థమైందండి? నాకంటే గొప్పవాడు లేడు. సాకారం. అహం సాకారము, అహంకారం. ఇగో అంటారు కదా. ఇగో అనేది ఒక నెగిటివ్ క్వాలిటీ. ఎక్కడ ఇగో అనేది పాజిటివ్ క్వాలిటీగా చెప్పలే, కానీ ప్రతి ఒక్కరిలో ఉంది. ప్రతి ఒక్కరిలో ఈగో ఉందండి. ఆలోచించండి ఒక్కసారి. వికారాల ద్వారా భగవంతుడిని పొందడం కానీ, భగవంతుడి యొక్క సత్యమైన వారసత్వాన్ని పొందడం కానీ జరుగుతుందా? వికారాల ద్వారా. వికారాలని విడిచిపెట్టకుండా మనము ఆ విధంగా పొందగలుగుతామే. కేవలం ఇంగిత జ్ఞానం చాలని దానికి శాస్త్ర పరిజ్ఞానం అక్కర్లే. ఏ శాస్త్రంలో కూడా ఆ విధంగా చెప్పకూడదు. అందువల్ల అటువంటి వాళ్ళు ఏం చేస్తారో గమనించండి. ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మను అల్పబుద్ధయ ప్రభవన్యుగ్రకర్మాణ క్షయాయ జగతో అహితాః. అద్భుతంగా చెప్పాడండి. ఇటువంటి భావంతో నేను దేహము 24/7 365 days 24 గంటలు 365 రోజులు ఇదే జీవిత కాలము. నేను దేహము, నేను దేహము. ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రం ఆత్మ అనే పదం తీసుకో. అప్పుడే తీసుకోవాలి ఆత్మ అన్న పదం. అప్పుడు అయిపోయింది. ఆ చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్తాము. 3వ రోజులు, 10వ రోజు, 12వ రోజు కార్యక్రమం చేస్తారు. మంచి కార్యక్రమం చేసిన తర్వాత మళ్ళీ మామూలే. కనీసం అరే ఆయన చనిపోయాడుగా, చనిపోయినప్పుడు ఆత్మకి శాంతి కలుగు అన్నాం కదా. చనిపోయిన వ్యక్తిలో ఆత్మ లేదు, బ్రతికున్న వ్యక్తిలో ఆత్మ ఉంది కదా. ఆ మాత్రం పరిజ్ఞానం కూడా మనకి లేదండి. ఆలోచించవలసిన విషయం అండి. చాలా తీవ్రమైన విషయం ఇది. అర్థమైందండి? అందువల్ల ఏమన్నాడు? అటువంటి దృష్టికోణంలో ఆలోచించేవాడు ఈ హింసకి కారణం అంటున్నాడు. ఏతాం దృష్టిమవష్టభ్య. అటువంటి దృష్టికోణాన్ని అవలంబిస్తాడు. అవష్టభ్య అంటే ఏతాం అంటే ఈ విధముగా, దృష్టి అంటే ఆ విధంగా. దృష్టి అంటే దైహిక భ్రాంతి. నేను దేహము, దేహము గురించే కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారం, పచ్చి వికారాలు. కామము అంటే సెక్స్, లస్ట్, లైంగిక వాంఛ, కామనలు రెండు వస్తాయి. కామం అని ఎక్కడైతే భగవద్గీతలో వచ్చిందో ముఖ్యంగా కామ వికారం, సెక్స్, లస్ట్, లైంగిక వాంఛ. సెకండ్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భౌతిక సుఖ సాధనాలు సమకూర్చుకోవడానికి. ఎందుకు? భౌతిక సుఖ భోగాలను అనుభవించడానికి. అంతులేని కోరికలు. 100 కోరికలు తీర్చుకున్నామంటే అయిపోయింది కాదండి. మళ్ళీ 100 కోరికలు వస్తాయి. జీవిత కాలము ఆఖరి శ్వాస వరకు, గొంతులో ప్రాణం ఉన్నంత వరకు, ప్రాణం పోయేంత వరకు. అందుకని కామనలు అన్నాడు. కామనలు అంటే భౌతిక సుఖ సాధనాలను, సుఖ భోగాలను అనుభవం చేసుకోవడానికై ఇవన్నీ సాధనాలను సమకూర్చుకోవడానికి ఉత్పన్నమయ్యేటువంటి, మనసులో ఉత్పన్నమయ్యేటువంటి కోరికలు. అందువల్ల చాలా స్పష్టంగా ఏం చెప్తున్నాడు? ఏతాం దృష్టిమవష్టభ్య. అటువంటి వాడికి ఆత్మజ్ఞానం లేకపోవడం వల్లనే కదా ఇదంతా వచ్చింది. ఆత్మజ్ఞానం లేదండి. నేను ఆత్మని అన్న జ్ఞానం లేనే లేదు. ఎవరు చెప్పరు, చెప్పేవాళ్ళకు కూడా లేదు. చెప్పేవాళ్ళు కూడా దేహ భ్రాంతిలోనే చెప్తున్నారు. ఆత్మజ్ఞానం లేదు. ఆత్మజ్ఞానం ఎందువలన ఎప్పుడు వస్తుంది? సాక్షాత్తు భగవంతుడు ఆయన ఆత్మస్వరూపం కాబట్టి, ఆయన నిరంతరము ఆత్మస్వరూపం కాబట్టి, ఆయన జనన మరణ చక్రంలోకి రారు కాబట్టి, సదా పావనంగా ఉంటారు కాబట్టి. అర్థమైందండి? వారు ఆత్మ అంటే ఆత్మ అనుభవం వారు ఒక్కరికే ఉంది. భగవంతుడు ఇక్కడ చిన్న సీక్రెట్ అనమాట. మనం చర్చించుకునేవన్నీ కూడా రహస్యాలండి. ఎవరికి తెలియనటువంటి రహస్యం. రహస్యం అంటే తెలియంది చెప్పినప్పుడే రహస్యం కదండి. అందరికీ తెలిసింది కురుక్షేత్రము, యుద్ధ మైదానము, కృష్ణుడు అర్జునుడికి బోధించారు, ఇవన్నీ తెలుసు కదా. అది రహస్యం ఎందుకు అవుతుంది?
ద్వాపర యుగం మనకు తెలుసు, రహస్యం ఎందుకు అవుతుంది? చనిపోయినప్పుడు చదువుకోవాలి, రహస్యం ఎందుకు అవుతుంది? ఇది హిందువుల ధర్మ గ్రంథం భగవద్గీత, రహస్యం ఎందుకు అవుతుంది? ఒక్క అర్జునుడికి మాత్రమే చెప్పాడు, రహస్యం అవుతుంది? అవదు. ఇది యుద్ధ శాస్త్రము, రహస్యం అవ్వదండి. కానీ ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఆత్మజ్ఞానం అనేది పరమాత్మ మాత్రమే ఇస్తారు, ఇంకెవ్వరు ఇవ్వలేరు. పరమాత్మ చే స్థాపన చేయబడినటువంటి సంస్థ ప్రజాపిత బ్రహ్మ కుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం. మీరు అంగీకరించినా పర్వాలేదు, తిరస్కరించినా పర్వాలేదు. యథార్థం యథార్థమే కదండి. భగవంతుణ్ణి కూడా నీవు భగవంతుడు ఎలాగ భగవంతుడు అయ్యా మాకు ప్రూవ్ చేయవయ్యా అంటే ఎన్ని కోణాలలో ఆయన ప్రూవ్ చేస్తున్నాడండి. అయినా కూడా మనం చాదస్తంగా ఉండి ఇదేదో ప్రవచనం లాగా వినేసి చాలా బాగా చెప్తున్నారండి అనుకుంటే దానివల్ల నాకు ప్రయోజనం లేదు, మీకు ప్రయోజనం. నీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. బుద్ధి నేత్రాన్ని తెరుచుకోమని ఎన్ని శ్లోకాల్లో చెప్పాడు, అన్ని శ్లోకాలు చెప్పాడు. ఏషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం తదామి బుద్ధి యోగం తమ్యేన మాముపయాంతి. నన్ను పొందే యోగాన్ని నీకు నేనిస్తాను, నీవు సదా నాతో కనెక్ట్ అయి ఉండగలవా? ప్రీతిపూర్వకంగా నన్ను కొలవగలవా? మొక్కుబడిగా కాదు, ప్రీతిపూర్వకము. ప్రీతిపూర్వకం అంటే బుద్ధి. మీ పిల్లలు ప్రీతిపూర్వకంగా మిమ్మల్ని మమ్మీ కానీ డాడీ కానీ అంటారా చెప్పండి? లేకుండా అంటే డాడీ డాడీ, నిజంగా మీరు నా డాడీయేనా? మమ్మీ అని సదా అన్నాడు అక్కడ భగవంతుడు. మీ పిల్లలు మీకు ఒక అరగంట మాత్రమే నిన్ను డాడీగా అంగీకరిస్తారంటే మీరే ఉంటాయి ఎటువంటి ఫీలింగ్లోకి వస్తారండి? మమ్మీ ఓన్లీ ఫర్ యువర్ మమ్మీ ఓన్లీ ఫర్ 1 అవర్, ఒక గంటకి మాత్రమే నిన్ను మమ్మీగా నేను గౌరవిస్తాను, తర్వాత ఇంకొక మమ్మీ, తర్వాత ఇంకొక మమ్మీ. ఆలోచించవలసిన విషయం అండి ఇది. ఇది సత్యం అంటే ఇదనమాట. ఆధ్యాత్మిక రహస్యాలు అర్థం చేసుకున్నప్పుడు ఇవన్నీ కూడా మనకి బుద్ధిలో కాస్త తిరుగుతాయన్నమాట. ఏమన్నాడు? నష్టాత్మన అన్నాడు. నష్టాత్మన అంటే అసలు ఆత్మజ్ఞానము లేదు అంటే 100% నేను దేహము అన్న దేహ భ్రాంతిలోనే జీవితం సమూలంగా గడుపుతాడు. మొత్తం అంతా 70 సంవత్సరాలు బ్రతికితే 70 సంవత్సరాలు నేను దేహమనే ఉంటాడు. దైహికంగా భగవంతుని పొందాలని ట్రై చేస్తాడు. దైహికంగా భగవంతుడు దొరకడు. ఎందుకంటే భగవంతుడు నిరాకార స్వరూపుడు. ఇన్కార్పోరియల్ అంటారు. కార్పస్ అంటే బాడీ, కార్పోరియల్ అంటే బాడీలీ బీయింగ్స్. 33 కోట్ల దేవీ దేవతలు, అనేక వివిధ ధర్మ స్థాపకులు, ధర్మ పితలు అంటారు. అదేవిధంగా వందల వేల సంఖ్యలో ఉన్నటువంటి సాధువులు, సంతులు, ఋషులు, మునులు వీళ్ళంతా కనబడతారు. దైహికంగా మీరు భగవంతుడుగా ఎందుకు ఈ రోజున దేహదారుల్ని భావిస్తున్నారు అంటే వాళ్ళే కనబడతారు. మీకు 2 కళ్ళతో మీరు చూడగలిగే భగవంతుడు కావాలి. 2 కళ్ళతో చూడగలిగే భగవంతుడు కావాలి. కానీ భగవంతుడు ఏమంటున్నాడు? ఈ ఆత్మనేత్రాన్ని నీవు సైలెంట్ మోడ్ పెట్ట మర్చిపోయాను. ఆత్మనేత్రాన్ని నీవు తెరుచుకున్నప్పుడు మాత్రమే నీవు నన్ను గుర్తించగలవు. అతుమాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వచక్షుష. ఈ 2 కళ్ళతో నీవు నన్ను చూడలేవు. దివ్యం దదామితే చక్షు, నీకు దివ్య చక్షు ప్రసాదిస్తున్నాను. యోగం అనేటువంటి ఒక మార్గము ద్వారా నీవు నన్ను అనుభవం చెయ్యి. నన్ను బుద్ధి నేత్రము ద్వారా నన్ను నీవు అనుభూతి చేయగలుగుతావు, పసిగట్టగలుగుతావు, గుర్తించగలుగుతావు. యోగ నేత్రము ద్వారా క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞాన చక్షుష భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం. అక్కడేమన్నాడు? ఏ విదుర్యాంతి తే పరం. ఎవరైతే, అందరూ కాదు, ఎవరైతే. అందరికీ నేను జ్ఞానం చెప్తాను, కానీ ఎవరైతే బుద్ధి నేత్రాన్ని తెరుచుకుని, అర్థమైందండి? క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, ఆత్మ శరీరము వేరు, రెండు స్వతంత్ర వ్యవస్థలు. ఈ 2 స్వతంత్ర వ్యవస్థల్ని అర్థము చేసుకొని, ఏ విధంగా ఆత్మ అనేది శరీరానికి యజమాని అని భావించుకొని, అప్పుడు నేను ఆత్మని అని ఆత్మ అనుభూతి కోసం నిరంతరము అభ్యాసం చేసుకుంటూ ఆ విధంగా ముందుకు వెళ్ళే వారికి మాత్రమే భగవంతుడు గోచరిస్తాడు. దివ్య చక్షువు, థర్డ్ ఐ ఆఫ్ డివైన్ విజ్డమ్ అంటారు. దానినే
ఇక్కడ దివ్య చక్షు అన్నాడు, ఇంకొక శ్లోకంలో జ్ఞాన చక్షు అన్నాడు, బుద్ధి నేత్రం అనొచ్చు, దాన్ని ఆత్మనేత్రం అనొచ్చు, మూడవ నేత్రం అనొచ్చు, మనోనేత్రం అనొచ్చు, ఇవన్నీ ఒకటేనండి. థర్డ్ ఐ ఆఫ్ డివైన్ విజ్డమ్. ఇంత సబ్జెక్ట్ చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చండి. కేవలం మనము ఒక సన్మార్గంలో వెళదాం, హాయిగా జీవితాన్ని మన అదృష్టం కొద్దీ జ్ఞానాన్ని మనకి ఈ సంస్కృతి సంపద ఛానల్ వారు మన దృష్టికి తీసుకుని వచ్చారు. నిజంగా ఎంతో పుణ్యం డాక్టర్ బిట్టు వెంకటేశ్వరుడు గారికి. నిజంగా చాలా పుణ్యం చేసుకుంటున్నారనమాట. ఎంతమంది అయితే ఈ యొక్క సత్యమైనటువంటి గీతా జ్ఞానాన్ని వాళ్ళు వింటున్నారు, అర్థం చేసుకుని వాళ్ళు నిజంగా వాళ్ళు కనెక్ట్ కాగలిగారు అనుకోండి, అంతమంది ఆశీర్వాదాల యొక్క బలము వీరికి వీరి కుటుంబానికి సమకూరుతాయి. దీంట్లో ఎటువంటి ఇంకా వేరే ఆలోచన లేదండి. నష్ట ఆత్మను అన్నాడు ఇక్కడ. అంటే ఆత్మజ్ఞానము 100% దేహభ్రాంతి, నేను దేహం అనుకునేటువంటి వాడే ఈ హింస చేస్తాడు. నష్ట ఆత్మను మళ్ళీ ఏమన్నాడు? అల్పబుద్ధయ. అల్పబుద్ధయ అంటే బుద్ధి నేత్రం తెరవని వాడు. అల్పబుద్ధి అంటే ఏంటి? ఈరోజున చాలా ఏదో ఐస్ క్రీమ్ తినాలా, లేకపోతే ఏదో కూల్ డ్రింక్ తాగాలా, ఈ వీటి కోసం వాడుకుంటున్నాం బుద్ధిని. భౌతిక సుఖ సాధనాలని సమకూర్చుకోవడానికి, భౌతికంగా ఉన్నటువంటి కామనలు తీర్చుకోవడానికి, దానికోసం బుద్ధిని వాడుకుంటున్నాం. ఏ భగవంతుడైతే మనకి బుద్ధి నేత్రాన్ని ప్రసాదించాడో 84 లక్షల జీవరాశులలో, ప్రాణులలో ఒక్క మనిషికి మాత్రమే భగవంతుడు బుద్ధిని ఇచ్చాడు కదా. అటువంటి బుద్ధిని ఎవరైతే ఇచ్చారో ఆ భగవంతుడి యొక్క సత్యస్వరూపాన్ని తెలుసుకోవడానికి, వారిని గుర్తించడానికి, భగవంతుడు వారిని గుర్తించడానికి గీత ద్వారా ఎన్నో రహస్యాలు చెప్పి, ఈ విధంగా రానాయనా, ఈ విధంగా ఎంతో మంది, ఒక 30 లక్షల మంది ఇప్పటికే నన్ను గుర్తించారు, ఆ విధంగా మీరు కూడా గుర్తించండి, నన్ను నా మార్గంలోకి రండి, మీ జీవితాన్ని సస్యశ్యామలం చేసుకోండి, నా కంట్రోల్లో మీ యొక్క జీవితాన్ని పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు ఆత్మ శుద్ధి చేసుకునేటువంటి ప్రక్రియ అనేది ఫస్ట్ ప్రతి ఒక్కరికి కూడా టాప్ మోస్ట్ ప్రయారిటీ అన్నమాట. నష్ట ఆత్మను అల్పబుద్ధయ్య, ఇవన్నీ కూడా ఎక్కువ అనమాట. అల్పబుద్ధి అంటే దేహభ్రాంతిలో ఉన్నటువంటి వాడికి ఇవేవి ఎక్కువ. ఏతాం దృష్టిమవస్తభ్య నష్ట ఆత్మను అల్పబుద్ధయ. ఉగ్రకర్మాణ ప్రభవంతి అంటే చేస్తారు. అర్థమైందండి? ఏం చేస్తారు? ఉగ్రకర్మాణి అన్నాడు. ఉగ్రకర్మలు అంటే ఏంటి? బాంబులు పెట్టడము, మర్డర్లు చేయటము, కల్తీలు చేయటము, అర్థమైందండి? మోసము చేయటము, ఇంకేం చెప్పాలి, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉన్నాయి, చేయటము, యుద్ధాలు చేయడము, సాటి మనిషికి దుఃఖాన్ని కలిగించే కర్మలన్నీ ఉగ్రకర్మలే. సాటి మనిషి భగవంతుడి సంతానము. అందుకని ఏంటంటే జీవించు, జీవించనివ్వు, లివ్ అండ్ లెట్ లివ్, ఇది సిద్ధాంతం. ప్రతి ఒక్కడికి ఈ పుడమి మీద తమ యొక్క ఉద్యుక్త పాత్రని అధిరోహించేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి భగవంతుడు ఇచ్చాడు. మనము ఆ హక్కును తీయడానికి మనం ఎవరమండి? మనం ఎవరినైతే ఏ మనిషి, సాటి మనిషిని మనం దుఃఖం కలిగిస్తామో మనము భగవంతుడి నుంచి దూరం అవుతాం. గుర్తు. ఎందుకంటే అందరూ భగవంతుడి సంతానం కదా. పితాహమస్య జగత పితాసి లోకస్య చరాచరస్య. అర్థం చేసుకోండి, చాలా సింపుల్ అండి. ఇందులో ఎటువంటి కల్మషం లేదు, ఎటువంటి దాగుడు మూతలు లేవు, కప్పిపుచ్చడం లేదు, మాయామంత్రాలు చేసి మీకు ఏదో మాయ కల్పించడం లేదు. ఇప్పటి వరకు ఎవరు ఈ విషయాలు చెప్పలేదన్నది వాస్తవం. ఇక ముందు కూడా ఎవరు చెప్పరు. కేవలం మీ ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఆ సంస్థ వాళ్ళు మాత్రమే మీకు చెప్తారు. ఆ సంస్థలో ఉన్నటువంటి, అక్కడ ఉన్న ఫ్యాకల్టీ, అక్కడ ఉన్నటువంటి ఈ విధంగా చెప్పేటువంటి వాళ్ళు మాత్రమే చెప్తారు. కానీ ఎందుకంటే వాళ్ళు 89 సంవత్సరాలు అయింది ఇప్పటికే పరమాత్మ సృష్టి మీద అవతరించి. వారు ప్రతిరోజు ఈ యొక్క పరమాత్మ మహావాక్యాలు వింటున్నారు కాబట్టి, ఆ విధంగా ధారణ చేస్తున్నారు కాబట్టి, శ్రీమతము ఆచరించడమే వాళ్ళకి అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న విషయం అని వాళ్ళు ఉన్నది కాబట్టి వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు, అనుభవం చేస్తున్నారు, చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ విధంగా అందరికీ కూడా ఈ జ్ఞానాన్ని పంపిణీ చేస్తున్నారు. ఆ ప్రక్రియలోనే నేను ఈ విధంగా మీ అందరి ముందుకు రావటం జరిగింది. నష్ట ఆత్మను అల్పబుద్ధయ్య ప్రభవంతి ఉగ్రకర్మాణ. ఏమన్నాడు ఆఖరిలో? ప్రభవంతి ఉగ్రకర్మాణ. దేనికోసం అంట? క్షయాయ జగతో అహితాహ. అన్ని పదాలు చెప్పేశాను మీకు. క్షయ అంటే ఏంటి?
నాశనం చేస్తారు. క్షయరోగం అంటారు సార్, క్యాన్సర్ని క్షయరోగం క్యాన్సర్ అంటారు ఏంటి, అది మొత్తం అంతా తినేస్తుంది. ఇలా మనిషి చిక్కిపోతాడు, జుట్టు అంతా రాలిపోతుంది. ఆ రేడియేషన్, కీమోథెరపీ అవన్నీ ఇస్తారు కదా, అర్థమైందండి. అది కూడా క్షయ కూడా ఇంకో రోగం కూడా ఉంది. క్షయ అంటే ఆ విధంగా అయిపోతుంది అనమాట. మొత్తం ధ్వంసం చేస్తాడనమాట. ప్రపంచాన్ని ధ్వంసం చేయడానికే వీళ్ళు కంకణం కట్టుకుని ఉన్నారనమాట. క్షయాయ జగత్తు అన్నాడు అంటే అక్కడ మళ్ళీ ఇక్కడ ఏదో ప్రాంతం హైదరాబాద్ సికింద్రాబాద్ ఇలా చెప్పలేదు ఆయన. జగత్తు అంటే ఈ ప్రపంచం భూగోళం మొత్తం ఉన్నటువంటి దేహ అహంకారములు ఉన్నటువంటి వాళ్ళు, అల్ప బుద్ధి, నష్టాత్మ, అనీశ్వరము, వీళ్ళంతా ఈశ్వరుణ్ణి వాళ్ళు రిజెక్ట్ చేసినటువంటి వాళ్ళు. భగవంతుడు మాకు అవసరం లేదు, భగవంతుడు మహావాక్యాలు మాకు అవసరం లేదు, మేము నడిచినటువంటి మార్గమే అద్భుతమైనటువంటి మార్గము, ఇదే మేము స్వర్గము, ఈ విధంగానే మేము జీవిస్తాం. నష్టాత్మనం అల్పబుద్ధయ అనీశ్వరం ప్రభావంతి ఉగ్రకర్మాణ. ఈ రోజున వర్తమానములో ఉగ్ర కర్మలు ఏవైతే జరుగుతున్నాయో, హింసాత్మక కర్మలు ఏవైతే జరుగుతున్నాయో, అది ఇటువంటి గ్రూప్లో అనమాట. ఇటువంటి కోణంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇటువంటి దృష్టికోణాన్ని అవలంబించినటువంటి వాళ్ళ ద్వారా జరుగుతుంది. ఎంత క్లియర్గా చెప్పేటువంటి నష్టాత్మను అల్పబుద్ధయ ప్రభవంతి ఉగ్రకర్మాణ క్షయాయ జగతో అహిత అన్నాడు అక్కడ. అహిత అంటే ఏంటి? జగత్తు యొక్క హితము కోరరు. హితం అంటే బాగోగులు. వెల్ విషర్ కాదు వాళ్ళు, ఈవిల్ విషర్స్. ప్రతి ఒక్కరు కుళ్ళిపోవాలి, నేను ఒక్కడిని కోటీశ్వరుడు అయిపోవాలి. ఎంతమంది మోసం చేసినా పర్వాలేదు, ఎంతమంది ఇళ్లలో దుఃఖాన్ని కలిగించినా, అందరూ ఎంత రోధించినా, నేను మాత్రం కోటీశ్వరుని అయిపోవాలి ఉన్న పడంగా, కష్టపడకుండా. ప్రభవంతి ఉగ్రకర్మాణ జగతో అహిత. అహిత అంటే ఏంటి? హితము. జగత్తు యొక్క హితం లేదు. జగత్తు అంటే మానవ సృష్టి. జగత్తు అంటే మట్టి, ఇది కాదు రాళ్ళు కాదండి. జగత్తు అంటే జగత్తులో నివసిస్తున్నటువంటి 850 కోట్ల మంది మనుషులు. వాళ్ళ యొక్క హితము వాళ్ళు కోరారు. అర్థమైంది? ఒక్కసారి ఈ శ్లోకాన్ని మళ్ళీ చదువుకుందాం. చదువుకునే భగవద్గీతలో ఏ విధంగా ఆయన వర్ణించారు ఆ శ్లోకం గురించి మీ దగ్గర గీతా పుస్తకం తీసుకోండి. 16వ అధ్యాయంలోని 9వ శ్లోకం. గీతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మను అల్పబుద్ధయ ప్రభవంత్యుగ్రకర్మాణ క్షయాయ జగతో అహితాః. 16వ అధ్యాయంలోని 9వ శ్లోకం. ఈ తర్వాత ఇంకొక విషయాన్ని మీకు ప్రస్తావించి ఎపిసోడ్ని ముగిద్దామండి. వదిలిపెట్టండి ఒక 5 నిమిషాలు. 16వ అధ్యాయంలోని 9వ శ్లోకం. ఒకసారి గమనించండి. ఇక్కడ మళ్ళీ పుస్తకం తీసుకున్నాను, మీ దగ్గర ఉన్న పుస్తకమే, ఉన్న మాటలు చదువుతున్నాను, నేనేమి వేరే కల్పించడం లేదు. అసంబద్ధమైన ఇట్టి మిథ్యావాదము చేయు అంటే ముందు శ్లోకం అనమాట. అసత్యం అప్రతిష్టం తే జగదా ఆవరణీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. రాత్రి చదువుకున్నాం కదా. అసంబద్ధమైన ఇట్టి మిథ్యావాదము చేయు భౌతికవాదులు. భౌతికవాదులు అంటే ఏంటి? ఆత్మజ్ఞానం లేదు, ఆత్మను గూర్చి తలంపరు అని బ్రాకెట్లో ఇచ్చాడు. ఆత్మ యొక్క అస్తిత్వమును విశ్వసింపరు. ఆత్మ ఉన్నది అన్న సంగతి. కానీ ఎప్పుడు అక్కడ ఆత్మ అనే పదం తీసుకుంటారు వాళ్ళు? ఎవరైనా బంధువులు మిత్రులు చనిపోయినప్పుడు ఆత్మకి శాంతి కలుగుగాక, అంతవరకే. ఆత్మ యొక్క అస్తిత్వం అంటే ఉనికి, ఆత్మ ఉన్నది అన్న సంగతి విశ్వసింపరు. కేవలం 24 అవర్స్ నేను దేవు, నేను దేవు, నేను. వారు మందబుద్ధులు. అల్పబుద్ధి అంటే ఏంటంటే చాలా లో ఇంటెలెక్ట్ అన్నమాట, లో లెవెల్ ఆఫ్ ఇంటెలెక్ట్. అంటే అది భౌతికంలో వాడుకోవడానికి పనికొస్తుంది తప్ప ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఆ లో లెవెల్ ఆఫ్ ఇంటెలెక్ట్ పనికిరాదు. వారు అందరికీ అపకారము చేయు క్రూరులు. అందరికీ అపకారము చేయు క్రూరులు. వారి శక్తి సామర్థ్యములు ప్రపంచ వినాశనమునకే వినియోగపడుచుండును. వారి శక్తి సామర్థ్యములు ప్రపంచ వినాశనమునకే వినియోగపడుచుండును. ఎంత చక్కగా ఇచ్చాడు. కొన్ని శ్లోకాలు చాలా అక్యురేట్గా ఉన్నాయండి. ఎక్కడన్నా ఒక దగ్గర భాష్యము ఇక్కడ అర్థం కాక మళ్ళీ తప్పుగా ఉన్నప్పుడు నేను కరెక్ట్ చేస్తున్నాను దాన్ని. అర్థమైంది? ఇప్పుడు ఇందులో ఎంత యాక్యురేట్గా అయిపోయాడు. ఇదే కదా నేను చెప్పింది కూడా, ఇదే కదా. ఇప్పుడు ఎపిసోడ్ని ముగించే ముందర 39వ ఎపిసోడ్లో ఒక కామెంట్ మీద నేను ఆన్సర్ చెప్పాలండి. 39వ ఎపిసోడ్లో ఒక కామెంట్ ఉంది, నేను ఇక్కడ పక్కన సేవ్ చేసి పెట్టుకున్నాను.
ఒక్కసారి అది చదివితే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క కామెంట్కి నేను ఆన్సర్ ఇస్తానండి. అంటే అసంబద్ధంగా ఉంటే నేను ఇగ్నోర్ చేస్తాను. అది ఏదన్నా కొంచెం మీకు డౌట్ ఉందనుకోండి, కొంచెం సత్యాన్వేషణలో ఉన్నాడు, సత్యాన్వేషణలో ఇక చిన్న సందేహాన్ని మనం నివృత్తి చేసినట్లయితే కాస్త ముందుకు వెళ్ళగలుగుతారు అన్నటువంటి భావన నాకు కలిగినప్పుడు అది 100% నేను దాన్ని తీసుకొని నేను మీకు సమాధానం భగవాను వాచ ఆధారంగా నేను చెప్తాను. వీరి పేరు పమ్మి సత్యనారాయణ మూర్తి. 39వ ఎపిసోడ్ అండి. 39వ ఎపిసోడ్లో నేను మొబైల్లో కొంచెం సేవ్ చేసి పెట్టుకున్నాను చెప్దామని చెప్పి. ఒక్కసారి వారు ఏమన్నారో మీరు గమనించండి. దేవుడు ఏ గుణాన్ని తొలగించుకునే అవకాశము ఇదేనా? దేవుడు ఏ గుణాన్ని తొలగించుకునే అవకాశం మనకి ఇవ్వలేదు. సరే, దేవుడు ఏ గుణాన్ని తొలగించుకునే అవకాశం మనకి ఇవ్వలేదు సార్. మన ప్రారబ్ధ కర్మానుసారంగా గుణాలు పనిచేస్తాయి. అర్థమైందండి? మనం చేసిన కర్మలు కదా, అంటే కరెక్టే కదా, కొంతవరకు కరెక్టే కదా. మనము మన ప్రారబ్ధ కర్మానుసారంగా గుణాలు పనిచేస్తాయి, గుణాలు అవగుణాలు. కర్మల్ని తప్పించుకుంటే గుణాలు కూడా పనిచేయకుండా ఉంటాయి, కానీ కర్మల్ని తప్పించుకుంటే గుణాలు కూడా పనిచేయకుండా ఉంటాయి, కానీ కర్మల్ని తప్పించుకోవడం భగవద్గీతలో చెప్పిన ధర్మము ఆచరిస్తేనే సాధ్యం అవుతుంది సార్. తర్వాత ఆయన వారే రాశారు, ఒక 7-8 కామెంట్స్ రాశారు ఒకటే అదే పేరు మీద. దైవాసుర సంపద విభాగం దంభోదర్ప అభిమానస్య క్రోధ పారుష్యమే ఆ శ్లోకం ఇచ్చారు. దాని భావం గర్వము, అధికారత్వము చలాయించుట, అభిమానము కలిగి ఉండుట, క్రోధము కఠినత్వము కలిగి ఉండుట, అజ్ఞానము కలిగి ఉండుట రాక్షసాంశయందు పుట్టిన వారి ఉండును. అది అక్కడ ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఇంకొకటి మొత్తం చదివేస్తే మీకు ఒక జస్ట్ కొద్దిగా సంక్షిప్తంగా మీకు దాని ఆన్సర్ చెప్తారు. ఆసురిం యోని మాపన్న అది 16-20 శ్లోకం కోట్ చేశారు. అట్లు అసుర యోనులందు జన్మించినట్టి వారు జన్మ జన్మలకు అజ్ఞానములగుచు నన్ను పొందు జ్ఞానము యొక్క విధానమే తెలియలేరు, జన్మ జన్మకు అధమగతి పొందుచుందురు. అది అక్కడ అక్కడ అయిపోయిందండి. ఇదంతా చాలా పెద్ద, చాలా డీటెయిల్గా ఇచ్చారు, మీరు చదువుకోండి. 39లో ఉంటుంది, అది 39 ఎపిసోడ్లో ఉంటుంది. తర్వాత ఇక్కడ మెయిన్గా నమస్కారం సార్, నాకు శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ఆత్మజ్ఞానం ప్రకారం మానవ జన్మ ఉత్తమమైనది కాదు అని, చాలా నికృష్ట జన్మ అని అర్థమయ్యింది. ఎందుకంటే ప్రతి మనిషిలోనూ 6 మంచి 6 చెడు గుణాలు పనిచేస్తూ ఉంటాయి. చెడు గుణాలని అరిషడ్ వర్గాలు అంటారు కదా, అంటే శత్రు వర్గాలు. మరో 6 మంచి గుణాలు కూడా ఉన్నా కూడా మనిషిలో ఎక్కువగా కామం అంటే కోరిక, స్వార్థం, అసూయ, కోపం, నేను నా వాళ్ళు అనే మోహం, ఇటువంటి చెడు గుణాలతోనే ఎక్కువగా ఉంటాయి. కనుక మనిషి ఎక్కువగా పాపాలే సంపాదించుకొని వాటిని అనుభవించేందుకే మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతూ చస్తూ జనన మరణ చక్రంలో పడి కొట్టుకుంటున్నాడు. అందుచేత మనిషి జన్మ నీచమైంది. అందుకే మనిషి శరీరం పెరుగుదల కూడా అధోగతిలో పెరుగుతుంది. కానీ జంతువులు, పక్షులు, జలచరాలు ఇవన్నీ వాటి ప్రారంధ కర్మలు అవి అనుభవిస్తున్నాయి. కానీ కొత్తగా ఏం పనులు చేస్తూ పాపాలు పుణ్యాలు లేకుండా తటస్థంగా ఉంటాయి. కనుక అవి కిందికి కాకుండా పైకి కాకుండా మధ్యస్థంగా అడ్డంగా పెరుగుతున్నాయి. ఇక వృక్షాలు నిలువుగా పెరుగుతూ మోక్షానికి దగ్గరలో ఉన్నాం అని చెబుతున్నాయి. మనిషికి ఒక్కడికే మనసు, బుద్ధి, అహం గుణాలు పనిచేస్తున్నాయి. కనుక ఎక్కువగా పాపాలు సంపాదిస్తున్నాడు. ఇంకొక పాయింట్ చెప్పేస్తే దీని యొక్క ఆన్సర్లో పెడదాం. అరిషడ్ వర్గాలే అసుర గుణాలు సార్. రాజసం, తామసం, సాత్వికం అనే 3 రకాల గుణాలు. ఒక్కొక్క దాంట్లో 6 అసుర, 6 మంచి గుణాలు ఉంటాయి. అంటే 3 × 12 36. ఈ 36 గుణాలు మళ్ళీ 9 రకాలుగా ఉంటాయి. అంటే తక్కువ నుంచి ఎక్కువ వరకు. అందుచేత 36 × 9 324 రకాల గుణాల్లో ఉంటాడు. అంటే చాలా కష్టపడ్డారండి ఈయన. పమ్మి సత్యనారాయణమూర్తి గారు, మీకు చాలా థ్యాంక్స్ అండి, మీరు చాలా కష్టపడ్డారు. ఇవాళ ఆఖరి కామెంట్ అయింది చూశారా, మీరే అంటే నా గురించి చెప్తున్నారు, మీరే అసుర గుణాల వైపే చూస్తున్నాడు అని చెబుతున్నారు కదా, అటువంటప్పుడు మనిషి జన్మ ఉత్తమమైనది ఎలా అవుతుంది సార్? ఇదండి విషయం.
మనిషి జన్మ ఉత్తమము కాదు. ఎప్పుడు కాదు? మనము దైహిక భ్రాంతిలోనే, కలియుగములోనే ఉంటూ ఈ విధంగా దైహికంగానే అరిషడ్ వర్గాలు అని చెప్పారు. కామ, క్రోధ, లోభమ, మోహ, మదమాత్సర్యాలు. అర్థమైందండి? సో వీటి యొక్క ప్రభావంలోనే జీవితం గడుపుతాం కాబట్టి అటువంటి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? ప్రవచనకర్తలు కూడా ఏం చెప్తున్నారు? జన్మరాహిత్యము చెప్తున్నారు. అర్థమైందండి? జన్మరాహిత్యం కోసం పాటుపడండి. ఎందుకంటే ఈ విషయ వికారాల వలయంలో చిక్కుకొని మనుషులు ఈ విధంగా చాలా చెత్త కర్మలు చేస్తూ ఉన్నారు. కాబట్టి వీడికి చాలా డేంజరస్ జన్మ దొరుకుతుంది. కాబట్టి మీరు ఏం చెయ్యాలి? జన్మ రాహిత్యం కోసం ప్రయత్నం చెయ్యండి. అంటే సమూలంగా ఇంకా మానవ జన్మ లేకుండా చేసుకునే విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఆ విధంగానే మన ప్రవచనకారులు కూడా జన్మరాహిత్యం ఏ విధంగా పొందాలి అనే దాని మీద వాళ్ళు ప్రవచనాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి తెలిసినటువంటి పరిజ్ఞానం. ఇప్పుడు విషయం ఏంటి? కలియుగం నుండి మనం ఏం చేయాలి? ఇప్పుడు పరమాత్మ ఈ సృష్టి మీద అవతరించారు కాబట్టి పరమాత్మ ఆత్మల కలయిక ఇక్కడ జరిగేది కలియుగం యొక్క అంతిమము, కృతయుగం యొక్క ఆరంభము. ఈ మధ్యలో ఉన్నటువంటి సంధి సమయం. ఈ యొక్క సంధి అంటే సంగమించే సమయము. కాబట్టి దీన్ని సంగమ యుగం అని, ఒక బ్రీఫ్ యుగం అన్నమాట. చాలా చిన్న యుగము. అర్థమైందండి? మన సత్యత్రేత ద్వాపర కలిలాగా పెద్ద పెద్ద యుగాలు కావు, చిన్న యుగము. ఈ యుగములో యుగ పరివర్తన జరగడానికి నూతన యుగములో అవసరమైనటువంటి మనుషుల యొక్క సంస్కారాలని ఆ విధంగా భగవంతుడు ఆ విధంగా ప్యూరిఫై చేస్తూ ఆ విధంగా తయారు చేస్తున్నాడు. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఆత్మజ్ఞానం చెబుతూ ఆత్మ అవినాశి, దేహము వినాశి. ఈ ఆత్మ యొక్క ఆధిపత్యాన్ని మనం ఎప్పుడైతే పొందగలుగుతామో అప్పుడు మనం ఏం చేస్తామంటే మానవ జన్మ అతి దుర్లభము అన్న సంగతి మనకు అర్థమవుతుంది. మానవ జన్మ ద్వారా, ఎందుకంటే శరీరము ఆత్మ రెండు లేకుండా మనం ఏమి చేయలేము. ఆత్మ ఇండిపెండెంట్ గా అది కూడా ఏమి లాభం లేదు, ఏమి చేసుకోలేదు, పుణ్య పురుషార్థం చేసుకోలేదు. శరీరం ఒకటే ఉండి ఆత్మ లేకపోతే అది శవముతో సమానం, అది కూడా ఏం పురుషార్థం చేసుకోలేదు. ఆత్మ శరీరం ఉన్నటువంటి ఈ యొక్క కాలచక్రములోని ఆఖరి జన్మని ఉపయోగించుకుని ఆత్మ ఆత్మ అనుభవాన్ని, ఆత్మ అనుభూతిని పొందే అభ్యాసము నిరంతరము భగవంతుడు చెప్తున్నటువంటి మార్గము ద్వారా మనం చేసుకున్నట్లయితే ఆత్మలో ఉన్న దివ్య గుణాలు, దివ్య శక్తులు మనము అనుభవం చేస్తాము. దాని ద్వారా అరిషడ్ వర్గాలకు మనం దూరం కాగలుగుతాము. అప్పుడు మానవ జన్మ యొక్క శ్రేష్టత్వం మనకు బోధపడుతుంది. పర్మనెంట్ గా జన్మరాహిత్యం అనేది జరగదు, కానీ కొద్ది సమయం వరకు సత్యత్రేత, ఫర్ ఎగ్జాంపుల్ మనం మళ్ళీ కలియుగం ఉన్నట్టు పుడతాం అనుకోండి, అంటే 3 యుగాలు మనకు జన్మరాహిత్యం అవుతుంది. 3 యుగాలు మనం ఎక్కడ ఉంటాం? ఆత్మల లోకము, బ్రహ్మాండ మహాతత్వము, దాని గురించి మనం చర్చించుకుంటాం. అక్కడ మీరు పార్క్ చేసి ఉంటారు. మళ్ళీ మీ యొక్క సంస్కారానికి అనుగుణంగా వచ్చినటువంటి దేవం వచ్చినప్పుడు మళ్ళీ మీరు సృష్టి మీద రావలసిందే. మీరు చేసుకున్నట్టు మీరు అన్నారు కదా, మనం ప్రారంధాన్ని అనుభవం చేస్తున్నామని. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అన్నట్టుగా మనం అనుభవం చేస్తాం. అందుకని మానవ జన్మ పనికిరాని జన్మ అని ఇప్పటిదాకా అనుకున్నమాట వాస్తవమే. కానీ ఇప్పుడు పరమాత్మ చెప్తున్నటువంటి జ్ఞానం ఆధారంగా తత్వజ్ఞాన కోణములో, ఆధ్యాత్మిక దృష్టి కోణములో అర్థం చేసుకున్నట్లయితే మన యొక్క ఆలోచన విధానము పూర్తిగా పరివర్తన చెందుతుంది. ఈ మానవ జన్మ ద్వారానే మన యొక్క ఆత్మని సంస్కరించుకుంటాము, ఉన్నతమైనటువంటి జన్మను పొందడానికి అవసరమైన పురుషార్థాన్ని చేస్తాం. ఇదండి నా యొక్క సమాధానము. ఇక్కడితో ఈ చర్చను మనం ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో అహంకారంతో కూడుకున్న మనుషుల యొక్క లక్షణం, చాలా శ్లోకాల్లో అహంకారంతో కూడుకున్న మనుషుల యొక్క అవలక్షణాలనండి, దుర్గుణాలనండి, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే పతితం ఏ విధంగా అవుతున్నాము అని చెప్పడం కూడా మనం, తర్వాత పావనుడు భగవంతుడు ఏ విధంగా ఆ పతిత సంస్కారాన్ని పావనంగా చేస్తున్న విషయంతో ఈ టాపిక్ మనం క్లోజ్ చేసుకుంటాం అతి త్వరలోనే. అంతవరకు సెలవండి. అందరికీ నమస్కారము. ఒక సంస్థ సుఖినము. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల శీర్షిక ద్వారా శ్రీ శ్రీనాథ్ గారు పతిత పావన తత్వము, ఆ తత్వం యొక్క రహస్యాలను చక్కగా విశ్లేషించారు. వారికి ధన్యవాదాలు. నమస్కారం.